ఫైట్లు, ఆ డ్యాన్సులు, ఆ యాక్టింగ్లు, డైలాగులు ఇద్దరు గాల్లోంచి ఎగిసి చేసి కొట్టుకుంటుంటే ఫ్లైట్ మీద నుంచి ఏది విమానం గాల్లో పోతూ ఉంటుంది, ఇటు పోతూ ఉంటుంది. ఇక్కడి నుంచి ఎగిరి ట్రైన్ పోతూ ఉంటుంది గాల్లో ఇట్ట. ఆ బ్రిడ్జి మీద నుంచి ఎగిరి గాల్లోనే భయ్యా చెవులు అయితే పగిలిపోయినాయి భయ్యా. థియేటర్ మొత్తం ఏంది భయ్యా అరుపులు, ఆ గోల. థియేటర్లో అందరూ వాళ్ళు ఏదో గాల్లో ఎగరుతుంటే ఈ ఫ్యాన్స్ కూడా వీళ్ళందరూ కూడా గాల్లో ఎగరడానికి ట్రై చేస్తూ ఉంటే వీళ్ళు గాల్లో ఎగిరి కింద పడే ఓ అని అరుచుకుంటూ ఉంటే అబ్బా సినిమా చూస్తూ ఉంటే భయ్యా ఎలా ఉందంటే సినిమా వార్ 2 సినిమా ఎన్ని దేశాల్లో అయితే తీశారో అన్ని దేశాల్లోనూ ఈ సినిమా 1000 కోట్లు పక్కా అంతే. అంటే ఒక్కొక్క దేశంలో 1000 కోట్లు అనమాట. ఎక్కడ ఒక 1000 కోట్లు, ఎక్కడ ఒక 1000 కోట్లు, ఇక్కడ ఒక 1000 కోట్లు, ఇక్కడ ఒక అంటే ఎక్కడెక్కడ మేడం లెక్కల్లో వీక్కివి. అందుకనే దయచేసి లెక్కల్లో వీక్కున్న వాళ్ళు రాకండి ఇక్కడికి, నా అక్కడికి. తెలుగులో వస్తున్నా నేను ఇప్పుడు ఏమన్నాను, ఏ దేశంలో అయితే ఎన్ని దేశాల్లో అయితే ఈ సినిమా తీశారో అన్ని దేశాల్లో ఏమో చెప్పలేము. పుష్ప 2 కూడా క్రాచ్ చేయించాము, బాహుబలి రికార్డులు కూడా బ్రేక్ చేయించాము చెప్పలేము. ఇప్పటికి ఫస్ట్ షో అయితే అయ్యింది, ఇంకొక 2 షోలు ఓపిక పట్టండి, ఆగండి చూస్తా, మళ్ళీ వచ్చి మాట్లాడతా, మీతోనే మాట్లాడతా. ఇదే ఛానల్లో వచ్చి మీ ముందు వచ్చి మాట్లాడతా. ఇంకా హృతిక్ రోషన్ని ఎన్టీఆర్ డామినేట్ చేసాడా అది అంటున్నారు అందరూ. ఎందుకంటే ఈ అన్నకి హృతిక్ రోషన్ అన్నకేమో 3 పాటలు, ఈ ఎన్టీఆర్ అన్నకేమో 1 పాటే పోయా. నాకు ఎంత బాధ వేసిందంటే ఎన్టీఆర్ ఇద్దరు మెయిన్గానే ఉన్నారు, కానీ హృతిక్ రోషన్ అన్నకేమో లవర్ ఉంది. ఇద్దరు ఉన్నారు లవర్లు, ఇద్దరు లవర్లు ఉన్నాయి, రొమాన్స్ ఉన్నాయి, ముద్దులు ఉన్నాయి. ఎన్టీఆర్ అన్నకి లవర్ లేదు, హీరోయిన్ లేదు. ఎంత దారుణం అంటే అన్యాయం పోయా, దారుణం పోయా. అన్నా ఎన్టీఆర్ అన్న నీ దండం పెడతానా, ఒక్కసారి నువ్వు లవర్ను కూడా పెట్టుకోవు. ఎన్టీఆర్ అన్న దయచేసి నువ్వు చేసే ప్రతి సినిమాలో నీకు లవర్ ఉండాల్సిందే, నీకు మెయిన్ క్యారెక్టర్ ఇవ్వాల్సిందే, నీకు ఒక 2 పాటలు పెట్టాల్సిందే. హృతిక్ రోషన్ మాత్రం 2 పాటలు ఉన్నాయి స్పెషల్గా సపరేట్గా, కానీ ఎన్టీఆర్ అన్నకి పాటలు లేవు. అది మాత్రం నాకు చాలా బాధేసింది. సర్లేండి అయింది ఎందుకు, కానీ ఫైట్లు మాకు ఉన్నాయి, ఇద్దరు అట్ట పోయారు. రేపటికల్లా ఈ సినిమా మాత్రం ఒక అన్నట్టు ఏంటంటే ఒక 10,000 కోట్లు పుష్ప రికార్డు కూడా బ్రేక్ చేద్దామని చెప్పలేము. వెయిటింగ్ చేద్దాం. నేను మళ్ళీ రేపు వచ్చి మీతోనే మాట్లాడతాను సరేనా. అంతసేపు దయచేసి